పట్టణంలోని రహదారులను వెంటనే పట్టణంలోని రహదారులను వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ కమిషనర్ గారు వెంటనే ఇంటికి రావాలి కమిషనర్ గారు వెంటనే ఇంటికి రావాలి భారత్ మాతా కీ భారత్ మాతా కీ అలాగే అదృశ్య పేరుతో రోడ్డు జిల్లా నవ్వుతుంది. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం దక్షిణ వాహినిగా పేరు పొందిన ధర్మాపురి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో రోడ్డు వెడల్పు అభివృద్ధి పేరుతో ఇరువైపులా తవ్వి ఎక్కడెక్కడ పనులు చేయక అలాగే వెళ్లిపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం వచ్చినా కూడా దాని గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఎక్కడెక్కడ గుంతలు తవ్వి మిషన్ భగీరథ అనే పేరుతో ప్రతి వీధిలో ప్రతి వాడలో మెయిన్ రోడ్లు ఎక్కడ చూసినా కూడా రోడ్డు వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నది. దీన్ని పట్టించుకున్న నాదుడే కర్రారు. సంవత్సరం అయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. అలాగే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్డు ఇరువైపుల అభివృద్ధి పేరుతో ఇల్లు కోల్పోయారు. ఎక్కువ శాతం మన నంది నుంచి హరితోటలు, మన పటేల్ విగ్రహం నుంచి తెనుగువాడ నుంచి జింకలు, అలాగే మెయిన్ రోడ్లలో ఎక్కడ చూసినా పాపం వారి ఇల్లు కోల్పోయి ఇప్పటి వరకు వాళ్లకు నష్టపరిహారం అందలేదు. గత ప్రభుత్వము ఆలోచించలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. మా భారతీయ జనతా పార్టీ వారి పక్షాన అడుగుతా ఉన్నాము. ఇప్పుడైతే అధికార పక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రతిపక్షంలో ఉండి వారి ఎవరైతే నష్టపోయినారో వారి కోసం పోరాడారు, పేద ఓట్ల కోసం పోరాడమని అది చేశారు. మరి ఇప్పుడు సంవత్సరం అయింది, వారికి గవర్నమెంట్ వచ్చింది. మరి ఇప్పుడు ఆ కోల్పోయిన బాధ్యుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మరి అసెంబ్లీలో మన లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీలో ఎందుకు అడగలేకపోతున్నారు? గత ప్రభుత్వ లోపం వలన ఇప్పుడున్న బాధితులకు గురైనారు. మరి ఈ బాధ్యుల గురించి ఎందుకు ఆలోచించడం లేదని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నాము. ఈ ఇప్పుడున్న ధర్మపురి పట్టణ ప్రజలకు శుద్ధి ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. గత ప్రభుత్వం ఓట్ల కోసం వాడుకున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళకు ఉచిత హామీలని అభ్యాన్ని ఈమెయిల్ ఇచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మానేశారు. చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి, యాత్రికులు గురవుతున్నారు. పాపం ఇప్పటికీ కొందరు 2-3 సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉన్నది. కేవలం మా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇల్లు కోల్పోయిన వారి పక్షాన, ధర్మపురి పట్టణ ప్రజల పక్షాన, యాత్రికుల పక్షాన మేము కోరుతా ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని వెంటనే ధర్మాపురి పట్టణంలోని వీధులలో మెయిన్ రోడ్లలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేయాలని, అలాగే ఈ రోడ్డు వెడల్పులో నష్టపోయిన బాధితులు, ఇల్లు కోల్పోయిన బాధితులు ఎవరైతున్నారో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని మా భారతీయ జనతా పార్టీ కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఎంత త్వరగా అంత త్వరగా నష్టపరిహారం లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఎక్కడికైనా అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళి వీరికి నష్టపరిహారం వీరికి న్యాయం చేయించేదాకా మా భారతీయ జనతా పార్టీ పోరాడదామని ఈ విధంగా మేము వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి